ఈ రాత్రి మనం రాత్రి అంతా ప్రార్థన చేసిన వారి గురించి 3 సంఘటనల గురించి మనం చూస్తాం. చదివి ఒకటే, కానీ దీని తర్వాత ఇంకొక 2 కూడా చదువుతాం. చరిత్ర గతిని మార్చివేశాయి. ఇది చాలా ఆశ్చర్యం. కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, బైబిల్లో నేను 3 వరకే వెతికాను. ఆ 3 వెనక ఆ ప్రార్థనల తర్వాత చరిత్ర మారిపోయింది. చరిత్రను మార్చివేసిన ఆల్ నైట్ ప్రేయర్స్, రాత్రికాల ప్రార్థన. అటువంటి దృక్పథంతో మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, రాత్రికాల ప్రార్థన చేస్తున్నాం. అయితే మన జీవితం మారిపోవాలి, మన కుటుంబం మారిపోవాలి, మన సంఘం ఉద్యమం రావాలి. కాబట్టి మరి ఎంటైర్ మన హిస్టరీ, మన చరిత్రతో మారిపోవాలి. అటువంటి ఉద్వేగంతో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ యాకోబు మరి 20 సంవత్సరాల తర్వాత తిరిగి తన ఇంటికి వస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం బేతేలులో ప్రత్యక్షమైన ఏ దేవుడైతే బేతేలులో ప్రత్యక్షమయ్యాడో అదే స్థలంలో, అదే బేతేలులో అదే దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి దేవుడు ఆయన కలుసుకున్నాడు. కాబట్టి ఒంటరిగా ఉండటం అనేది అది శాపం కాదు, కొన్నిసార్లు అవసరం. అందరూ వెళ్ళిపోయారు, అందరిని ఒప్పించి వేశారు. తన భార్యను, 11 మంది కుమారులను అప్పటికి బెన్యామీను చంపించలేదు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఒంటరిగా వెళ్ళిపోయాడు. జీవితంలో మరి ఒంటరితనం అందరూ విడిచినప్పుడు, ఎవరు లేనప్పుడు, అప్పుడు ఏకాంతంగా దేవునితో గడపడం ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి యాకోబు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆయన ఆశీర్వదించడానికి వచ్చాడు. యాకోబు 10 సంవత్సరాలు మరి దేవుడు ఆయన పోరాడే వ్యక్తిగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు దేవుడు రెగ్యులర్గా ప్రత్యక్షమయ్యాడు? చూడండి, యాకోబు అబ్రహాము యాత్రికుడు. నేను యాత్రికులను పరదేశుడిని మాటలు రాయబడ్డాయి. ఆయన యాత్రికుడు కనుక దేవుడు కూడా యాత్రికుల వల్లే ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అది 18వ అధ్యాయం. 2 దూతలు ఆయన కలిసి యేసుప్రభువు వారు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా ఈయనెవరు, యెహోషువ ఆయన సైనికుడు, ఆయన ఒక కెప్టెన్ కనుక దేవుడు కూడా ఒక సైనికుని వల్లే యెహోషువ 5వ అధ్యాయంలో కత్తి తీసి ఆయన ఎదురుగా నిలబడ్డాడు. మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు అలాగే మనతో డీల్ చేస్తాడు. ఇప్పుడు యాకోబు ఎలాంటి వాడు అంటే రెసలాలి, జీవితం అంతా పోరాడాలి. తన తల్లితో పోరాటం, తన అన్నతో పోరాటం, తన భార్యతో పోరాటం, తన మామతో పోరాటం, అన్ని పోరాటాలమయమే. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనకు పోరాటం చేసేవాడిగా వచ్చాడు. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు అలాగే డీల్ చేస్తాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. కీర్తన గ్రంథం 18:26. సద్భావం గల వారి వల్ల నీవు సద్భావం చూపుదు, మూర్ఖుల వల్ల నీవు వికటముగా ఉండు. సద్భావం గల వారి వల్ల నీవు సద్భావం చూపుదు, మూర్ఖుల వల్ల నీవు వికటముగా ఉండు. మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు అలాగే మనతో డీల్ చేస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు ఒకడు మిగిలిపోయాడు, దేవుడు ఆయనకు సమీక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనం ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. ఒంటరిగా మన గోడు, మన బాధ మరి అన్నీ కూడా దేవుడు చెప్పచ్చు. ఇప్పుడు ఈ యొక్క యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు. 24వ వచనం, ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఎప్పుడైతే మన రిసోర్సెస్ అన్నీ అయిపోతాయో అప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాం. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనం మన మీద ఆధారపడతాం. అన్నీ అయిపోయి ఏమీ లేని వాడిగా మారినప్పుడు, ఒంటరిగా అయిపోయినప్పుడు, అన్నీ అందరూ మనం విడిచిపెట్టినప్పుడు, అప్పుడు మరి దేవుని మీద దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద కాకుండా ఇతరుల మీద, డబ్బు మీద, వ్యక్తుల మీద, మరి రకరకాల లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు దేవుడు దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ మనల్ని విడిచిపెడతాయో అప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవుడి దగ్గరికి మనం వస్తే ఆయన కూడా మన దగ్గరికి వస్తాడు.
నా దేవుని ఎదుగు రండి, అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చాడని మాట ఉంది. ఆయన అబ్రహాం సమీపంగా ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు సమీపంగా వస్తాడు. ఇప్పుడు ఈయన పెరుగులాడటం మొదలుపెట్టాడు. దేనికి ఆయన పెరుగులాడుతున్నాడు? దేనికి ఆయన పెరుగులాడుతున్నాడు? దేవుడు ఏమో వచ్చాడు, కొద్దిసేపు ఆయనతో మాట్లాడాడు, దేవుడితో ఈయన మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు అంటాడు నేను వెళ్ళిపోతా అంటాడు. అక్కడ దూతని రాయబడింది, కానీ వాస్తవం ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధనలో దూత అనే చోట యేసు ప్రభువారు నరుగా ఉంది. ఈ నరుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు ఆయన ప్రత్యక్షమై ఆయనతో పెరుగులాడుతున్నాడు. ఈయనేమో యేసు ప్రభువారేమో దేవుడు వెళ్తా అంటాడు, ఈయనేమో వద్దు అంటాడు. మరి ఈ రాత్రంతా ఒకరోజు 1 గంట కాదు, 1 నిమిషం కాదు, రాత్రంతా పెరుగులాంటి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దొరికిందా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమన పట్టుకుని మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడేను. అతడు దూతతో పోరాడి జయముండెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడేను. అది కన్నా 32లో పెరుగులాగా ఉంది, కానీ హోషేయ గ్రంథం 12:3లో 4లో ఉంది. కన్నీరు విడిచి బతిమాలుతా ఉన్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. రాత్రంతా కన్నీరే, రాత్రంతా బ్రతిమలాటమే, రాత్రంతా ఒప్పుకోవడమే. ఓ ప్రభువా, ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. మనం పాడపడే కదా, నన్ను దీవించితేనే కానీ, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను. అప్పుడు దేవుడు నన్ను ఇంకేం కావాలి, ఇప్పుడు ఇంకేం దీవెనలు కావాలి? చూడు నేను ఎంత దీవించాను, నువ్వు ఒంటిగాడుగా వెళ్ళావు, తిరిగి వచ్చినప్పుడు చూడు మీకు ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది దాసదాసలు, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎంత ఆస్తికర్తలయ్యావు, ఇంకా నీకేం కావాలి? అప్పుడు యాకోబు మంచి ప్రభా ఇవన్నీ ఉంటున్నాయి, ఈ భూ సంబంధమైనవన్నీ కూడా మెటీరియల్ బేసిక్స్, అవి నిజమైన ఆశీర్వాదాలు కాదు ప్రభా. నేను అవి నిజమైన ఆశీర్వాదాలు అనుకున్నాను. డబ్బు, ధనము, సంపదలు, వ్యక్తులు, మరి బంధువులు, లేకపోతే నాకున్న స్టేటస్, నాకున్న ఇవన్నీ కూడా ఇవే గొప్పవాళ్ళు కూడా ఇవన్నీ ముట్టివేలు ప్రభా. ఇవి నిజమైన ఆశీర్వాదాలు కాదు, నిజమైన ఆశీర్వాదం నాకు అనుగ్రహించి. ఎఫెసీయులు 1:3. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. అవి నిజమైన దీవెనలు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మెటీరియల్ బేసిక్సే నిజమైన ఆశీర్వాదాలు కావు. చాలామంది బాగా డబ్బు ఉంటే, బాగా స్టేటస్ ఉంటే, బాగా పలుకుబడి ఉంటే, ఎక్కువ ఆస్తులు ఉంటే, ఎక్కువ ఏదో ఉంటే చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్పట్లేదు, ఎంత డబ్బు ఎక్కువైతే అంత నష్టం అంట. ఒకరి కళ్ళు విస్తరించిన వారికి జీవనకు మూలము కాదు. లూకా 12:15. కనుక దేవుని బిడ్డలుగా నిజమైన ఆశీర్వాదం ఏమిటి? మన రాత్రివేళ నేను నిజమైన ఆశీర్వాదం పొందానా, లేకపోతే మిజరీలో, లేకపోతే భ్రమలో బ్రతుకుతున్నానా, నిజము కాని ఆశీర్వాదంతో తృప్తి చెందుతున్నానా, ఏమిటి నా ఆశీర్వాదాలు అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ దేవుడు నీకున్న ఆశీర్వాదంతో నువ్వు తృప్తి చెందకపోతే ఇవి నిజమైన ఆశీర్వాదం కాదు. ఒకవేళ ఏదైనా నీకుంది, దానివల్ల నీకు సమాధానం ఉంది, సంతోషం ఉందంటే అది నిజమైన ఆశీర్వాదం. సమాధానం ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారనుకోండి, సంతోషం అనిపిస్తుంది. 2 రోజులు 3 రోజులు తర్వాత మళ్ళీ మామూలే. వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, మరి వేడి ద్వారా కూడా నిజమైన సంతోషం, సమాధానం రాదు. ఇది నిజమైన ఆశీర్వాదాలు కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఎఫెసీయులు 1వ అధ్యాయం మన పాపాలను క్షమించబడట, మన పాపాలు విమోచించబడట, మన అపరాధాలు క్షమించబడట, దేవుడికి కుమారుడుగా మనం చేయబడటం, ఆయన మనల్ని అంగీకరించడం, ఆయన మనల్ని ఏర్పరచుకోవటం, నిజమైందండి, ఆయన స్వాస్థ్యంగా మనం చేయబడటం, ఆయన పరిశుద్ధాత్మ చేత మనం నింపబడటం, ఇవి నిజమైన ఆశీర్వాదాలు. రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా, మరి నీతిమంతులుగా పెంచబడకుండా ఈ లోకంలో ఎన్ని ఉన్నా అవన్నీ సున్నా. నిజమైందా? కాబట్టి యాకోబుకు ఆలస్యంగా అర్థమైంది. అప్పటిదాకా దేవుడి దగ్గర రాలేదు.
కష్టపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో శ్రమ పడ్డాడు, ఆస్తి సమకూర్చుకున్నాడు. ఈయనకంటే ఈయన మోసగాడంటే ఈయన మామ ఇంకా మోసగాడు. అట్లా మోసం చేశాడు. ఒకటి కాదు, 14 సంవత్సరాలు ఈయనతో చాకరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత 6 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, పిల్లలు అన్నాడు. 20 సంవత్సరాలు వచ్చింది. తిరిగి దేవుడు చెప్పాడు, నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళు అన్నాడు. అప్పుడు లేచి వెళ్తున్న క్రమంలో ఏ దేవుడైతే మరి యాకోబుకు తోడై ఉన్నాడో అదే బేతేలులో దేవుడు ఆయన తిరిగి ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క యాకోబు వెళ్ళేటప్పుడు ఆ రాయి మీద నూనె పోసాడు. ఇది దేవుడి స్థలమే తప్ప, ఇది పరలోక కవి తప్ప వేరొకటి కాదు అని చెప్పి అక్కడ ఒప్పుకున్నాడు. అక్కడ బేతేలని పేరు పెట్టాడు. తిరిగి అదే బేతేలకు వచ్చాడు, దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందండి. కాబట్టి ఈ ప్రార్థన మరి దేవుడికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మన జీవితాన్ని మారుస్తాయి, మన పరిస్థితులు మారుస్తాయి. ప్రార్థనలే అంతకుముందు యాకోబు చాలా ప్రార్థనలు చేశాడు, కానీ ఆ ప్రార్థన ఏవి కూడా ఇంత శక్తివంతమైన ప్రార్థనలు కాదు. ఈ ప్రార్థన ఎంటైర్ యాకోబు చరిత్రను మార్చింది. ఇప్పుడు చూద్దాం, ఆదికాండం 32వ అధ్యాయం. మనం ఇందాక మనం చెప్పాం కదా. అప్పుడు యాకోబు అంటాడు, దేవుడు అంటాడు, తెల్లవారుచున్నది నన్ను పోనీ. 26వ వచనం, 25వ వచనం. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతను ఆయనతో పెరుగులాట ఉన్న యాకోబు తొడగూడు వస్తాయి. చూడండి, ఇప్పుడు అంతకుముందు యాకోబు ధైర్యంగా టార్గెట్లా నడిచేవాడు, అందుకు చూడండి ఇట్లా గంభీరంగా నడిచేవాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన తల మీద పెట్టాడో అప్పుడు కుంటుకుంటూ నవ్వడం మొదలు పెట్టాడు. We must be broken by the Lord. దేవుని చేత మనం విరవబడాలి. ఎప్పుడైతే మనం విరవబడతామో అప్పుడు అంటే దేవుని చేత మనం ఆధారపడతామో, దేవుడు ఎప్పుడైతే మనం విరుస్తాడో వేగనంత కాలం మన వల్ల ఏమి రాదు. మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నాము, మన ద్వారా ఏమి మేలు జరగదు. మనకు మేలు జరగదు, మన కుటుంబానికి, మన హృదయం. మన 51:17 కీర్తనల గ్రంథం 51:17. కీర్తనల గ్రంథం 51:17. విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన వాడు. దేవా, విరిగిన హృదయం నీవు అలక్ష్యం చేసి చూసారా. విరిగిన హృదయం, నలిగిన మనస్సు విరగొట్టబడాలని అవసరం, నల్లగొట్టబడ అవసరం. మనం విరగొట్టబడకుండా మన హృదయంలో మనం విరగొట్టకపోతే, చూడండి, మేఘాలు విరగకపోతే వర్షం రాదు, వస్తుందా? కాబట్టి అలాగే యాకోబు విరిగాడు కాబట్టి యాకోబు దీవించబడ్డాడు. కాబట్టి దేవుని దీనిలో ఆశీర్వాదం మనకు రావాలంటే మొట్టమొదటిగా మనం విరగొట్టబడాలి. మన గర్వము లేకపోతే మన మీద మనం ఆధారపడటం మానేయాలి. దేవా, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను విరిగిపోయాను, నలిగిపోయాను, కలత చెందాను ప్రభా, ఇంకా ఎంతో నష్టపోయాను. ఆయన ఉన్న బలంగా నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను అంగీకరించు, నీవు తప్ప నాకు వేరే శరం లేదు ప్రభు అని ఏ వ్యక్తి అయితే విరిగినది హృదయంతో 34 చదివా, 34:16, 18, 34:18 కూడా విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. చూసారా, విరిగిన హృదయం, నలిగిన మనస్సు. యాకోబు విరిగిపోయాడు, దేవుడు ఆయన విరగొట్టాడు. దేవుడు నిన్ను నన్ను విరగొడతాడు. ఎందుకు విరగొడతాడు? విరగొచ్చు అంటే విరగొట్టామంటే యాకోబు పుట్టిన విరగొడితే యాకోబుకి ఎంత కష్టమైందో, ఎంత బాధ అయిందో. కానీ అది అవసరం, అది బాధే, అది కష్టమే. కానీ దేవుడు కొన్నిసార్లు విరగొడతాడు. మనం ఏం నష్టపడాలని కాదు, మనం నష్టం చేయాలని కాదు, దేవుడు మనం ఆశీర్వదించాలంటే నేను విరవబడాలి. యాకోబు విరవబడ్డాడు, అప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించగలిగాడు. రెండవది, యాకోబు ఆశీర్వదించబడాలంటే దేవుడు అడుగుతున్నాడు, నేను దీవిస్తాను. యాకోబు 27:26 నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను ఓడియాను. ఎంత పట్టుదల ప్రార్థన ఇది. నువ్వు ఏమన్నా చెప్తున్నా, ఈ రాత్రి ఇది లైఫ్ అండ్ డెత్, డూ ఆర్ డై కేసు. డూ ఆర్ డై అని ఆ రోజుల్లో మహాత్మా గాంధీ స్వతంత్ర జీవనంలో డూ ఆర్ డై అని పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలు, డూ ఆర్ డై, మరి ఫిట్ ఇండియా ఇలాంటి ఒక్కొక్క ఉద్యమాలు ఆయన మహాత్మా గాంధీ చేపట్టాడు.
అయితే డూ ఆర్ డై. అయితే యుద్ధంలో గెలవాలి లేక చనిపోవాలి. ఈ రాత్రి నా పరిస్థితి ఎలా ఉందండి దేవా, మరి నేనైతే నేను ఎంత గెలవాలి, అయితే నేను చనిపోవాలి. నువ్వు నా ఆశీర్వదించకపోతే నా జీవితం వ్యర్థమైపోతుంది. ఒకటి కాదు 20 సంవత్సరాలు వ్యర్థం చేస్తున్నాను. ఓ వ్యర్థమైన వాడికి నిజముగానే ఆశీర్వాదాలను, నిజమైన ఆశీర్వాదం అనుకున్నాను ప్రభావ. నిజం కాదు, నీ నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి. నువ్వు నన్ను ఆశీర్వదించలేదే కానీ అంత పట్టుదల మనకు అవసరం. ఏదో 1-2 సార్లు ప్రార్థన చేసి ఇది దేవుని చిత్తం కాదు కాబట్టి అని చెప్పి మనం వదిలేస్తే ఆశీర్వాదంలో మరలా ప్రార్థన చేయాలి. ఆ యొక్క గుడ్డి భిక్షకుడు ప్రార్థన చేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమంటే అందరూ అన్నారు, ఇన్ని వేల మందిలో నేను ఎవడైనా పట్టించుకుంటాడు, కూర్చో అలా చేయాలంటే వాడు ఇంకా బిగ్గరగా వేసాడు, ఇంకా బిగ్గరగా వేసాడు. చివరికి అతని కేకలు వేసాడు. యేసు ప్రభువుని ఆపే ఆయన కేకలు. కాబట్టి మరలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరలా మనం ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలి? 121 కీర్తనలో ఉంది. ఎంతవరకు ప్రార్థన చేయాలి? 123 ఎంతవరకు మనం ప్రార్థన చేయాలి? దాసుని కన్నులు చదవండి. దాసుల కన్నులు తమ యజమానుని దాసి కన్నులు తన యజమానురాలు చేతను చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన చూడాలి. ఎంతవరకు కరుణించే వరకు దేవాన్ని మనం కరుణిస్తే తప్ప, నువ్వు నన్ను కనికరిస్తే తప్ప నా జీవితంలో నేను ఎంతో పతనమయ్యాను, ఓడిపోయాను, మళ్ళీ బ్యాక్ సైడ్ అయిపోయాను, విరిగిపోయాను, అందరి మధ్యలో అవమానం పొందాను, అందరికీ పరాయవాడయ్యాను, నా సొంత వాళ్ళని నా దూరం పెడుతున్నారు, ఓ దిక్కుతోని స్థితిలో ఉన్నాను ప్రభా. నీవు నన్ను కరుణిస్తే తప్ప, నీవు నన్ను కరుణించేంత వరకు నేను నిలబడను, నీవు నన్ను కరుణించే వరకు అట్లా ప్రార్థన పట్టుదలతో మరలా ప్రార్థన చేయాలి. ఈ ఏరియా అనే వ్యక్తి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 450 మంది బయలు ప్రవర్తనలు చెప్పాడు. చంపిన తర్వాత కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఇంకా ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒకసారి ప్రార్థన చేసి తన దాసును పిలిచాడు. పోయి చూడు ఏమన్నా వర్షం లాగా వస్తుందో. ఒకసారి చేస్తే రాలేదు. మళ్ళా అతను విడిచిపెట్టలేక ప్రార్థన చేశాడు. రెండవసారి అట్లా మళ్ళీ పంపించాడు. ఏమీ లేదు, జాడ లేదు, మేఘం లేదు, ఏమి లేదు. అట్లా 1, 2, 3, 4, 7 సార్లు ప్రార్థన చేస్తే 7వసారి అతనికి చిన్న మేఘం, చిన్నంత మేఘం కనబడింది. ఆ తర్వాత విస్తారమైన వర్షం కురుస్తుంది. వ్యక్తి చెప్పాడు, హృదయానికి పాల్గో, వర్షం వస్తుంది, దేవుడు వర్షం పంపిస్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక మీ ఒకదానికే టైం అయిపోయినటువంటి ఇక్కడ చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమించను, భూమి తన ఫలమించను. అతడు మరలా ప్రార్థన చేయగా అంటే ఇక్కడ మరలా కాదు కానీ మరలా ప్రార్థన చేయగా he prayed and prayed again అన్నమాట ఇంగ్లీష్. కనుక అతను మరలా ప్రార్థన చేశాడు. మరలా ఒక్కసారి కనుక ప్రార్థన చేసి అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదే, ఇప్పుడు ఏం చేయాలి, ఇంత చేసి నేను ఇంత భక్తి చేశాను, ఇంతమంది చెప్పాను, దేవుడు కూడా ఇంత రోషం కలిగాను, దేవుడు ఏదైనా ప్రార్థన లేదు, నాకు కరుణించలేదని చెప్పి దేవుడు ఆ ఏరియా కనుక ఆ దినాన్ని ఒక్కసారి ప్రార్థన చేసి విడిచిపెడితే ఇంకా కరువు. అప్పటికి 3.5 సంవత్సరాలు షోమ్రోలో ఘోరమైన క్షామం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నా ప్రజలు, షోమ్రోను వాసులు, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశంలో కరువుతో మరి ఆటలిస్తుంది ప్రభా. మనుషులు ప్రగతికి పరిస్థితి వచ్చింది. అయితే నా దేశాన్ని కరుణించు, నా ప్రజలు కరుణించు, ఆకాశంలో వర్షాలు కనిపించాలి. ఎంత వేదనతో ప్రార్థన చేశాడు, ప్రార్థించాడు, మళ్ళా ప్రార్థించాడు. ఒకవేళ 6వసారి కనుక ప్రార్థన చేసి ఆగిపోతే కూడా ఆ కరువు కొనసాగేది. కానీ 7వసారి ప్రార్థన కొనసాగు. దేవుడు గాడ్ టెస్ట్ సమ్ టైమ్స్ దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. కాబట్టి మరలా ప్రార్థన చేయాలి. 7వసారి ప్రార్థన చేశాడు. కాబట్టి యాకోబు ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే అట్లా మరలా రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఓ ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించితేనే కానీ, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీ ఎంత గట్టిగా పట్టుకున్నాడు.
నా జీవితంలో ఇది చివరి అవకాశం. ఒకవేళ ఆ గుడి విషయంలో కనుక ప్రజలు చెప్పిన మాట విని మౌనంగా ఉంటే అతని జీవితకాలం గుడివాడిగా ఉండిపోయేవాడు. అన్నాక గుడివాడిగా ఉండేవాడు. తన జీవితంలో ఒక అవకాశం వచ్చింది. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు ఈ మార్గం గుండా ఎక్కకుండా యెరూషలేము వెళ్తున్నాడు. తిరిగి ఆయన మళ్ళీ రాడు. ఒకవేళ ఈ సమయంలో దేవుడు నన్ను స్వస్థపరచకపోతే నా జీవితంలో నేను ఉండేవాడిని. ఇది గొప్ప అవకాశం, ఇది చివరి అవకాశం అని చెప్పి కేకలేక మొదలుపెట్టాడు. కరుణించేంత వరకు మన జీవితంలో నేర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమా 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగినటువంటి నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనలో పట్టుదల విడిచిపెట్టే ప్రార్థన కాదు, ఏదో మామూలుగా వస్తు చేసే ప్రార్థన కాదు. ఏదో ప్రార్థన చేస్తున్నామా, ఉడికలకు వస్తున్నామా, చేసిన ప్రార్థన చేస్తున్నామా, చెప్పిన మాటలు పలుకుతున్నామా, దానివల్ల ఉపయోగం లేదు. పట్టుదలతో కూడిన ప్రార్థన, దేవుడు జవాబిచ్చేంత వరకు కూడా నా జీవితం మార్చబడాలి అని గొప్ప తీర్మానంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకి ఇచ్చబడతాయి. రెండవది, అతని జీవితంలో విజయం సాధించడానికి, ఆశీర్వించబడడానికి రెండవ కారణం ఏమిటంటే నీవు నన్ను ఆశీర్వదించబడగా వెలగొట్టబడకపోతే ఆశీర్వాదం. రెండవది, ఆశీర్వదించిన పట్టుదలతో ప్రార్థన చేశాడు. నువ్వు నన్ను ఆశీర్వదించిన తప్ప నేను విడిచిపెట్టలేవా. అది మూడవది, ఆయన జీవితంలో 27 ఆదికాండం 32:27 ఆయన నీ పేరేమని అడిగినప్పుడు అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు వెంటనే దేవుడు ఆయన దీవించాను. ఎప్పుడు దాని పేరు అడిగాడు, చాలా విచిత్రంగా ఉంది. సరే నేను దీవిస్తాను, నీ పేరేమని చెప్పాను. అంటే దేవుని పేరు తెలవా? దేవుని పేరు తెలుసా తెలియదా? అంటే దేవుడు ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు అడిగాడు. కాబట్టి నీ పేరు ఏం పేరంటే నేను నా పేరు యాకోబు. అంటే దాని అర్థం ఏంటంటే ఇదే యాకోబు కొన్ని సంవత్సరాల క్రితం తన తండ్రితో తన అన్న వస్త్రం వేసుకొని తన అన్నకు సంబంధించిన యొక్క ఏంటది రోమం వల్ల ఏం వస్తుంది మేక అది వేసుకొని తన తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి అంటే ఏమి నా కుమారుడు, ఎవరు నీవు అంటే నేను నీ కుమారుడైన ఏశావు. అప్పుడు యాకోబు ఎంతైనా తండ్రి కదా, తండ్రి ఇంతకాలం ఉన్న తండ్రి గుర్తుపడ్డ స్వరాన్ని, ఇదేంటి వీడు ఏశావు అంటున్నాడు, స్వరము యాకోబే కానీ మరి నా దగ్గరికి నా అనుమానం నా దగ్గర రావాలి అని తెలుసు. ఆయన గుడ్వాడు అయిపోయినప్పటికీ ఎవరు ఇస్సాకు కళ్ళు కనబట్టలేదు, స్వరమేమి ఉంది అని చెప్పి దగ్గరికి వస్తానని చూస్తే ఇవన్నీ కూడా రోమ వస్త్రాలు అవన్నీ ఉన్నాయి. అప్పుడు నిజంగానే ఏశావు అనుకొని దీవించడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఇదే యాకోబు నీ పేరేమైనా తండ్రి అడిగినప్పుడు అబద్ధం చెప్పాడు, నా పేరు ఏశావు అన్నాడు. ఇప్పుడు మళ్ళా దేవుడు అడుగుతున్నాడు, యాకోబు కాదు, నీ పేరేంటి, నేను దీవిస్తాను, నీ పేరేంటి అంటే ఎందుకు అడుగుతున్నాడు? మళ్ళా ఒకరు ఏశావు చెప్తాడా, యాకోబు అని చెప్తాడా? యాకోబు అని చెప్తే పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నట్టు, తన పాపాలు ఒప్పుకున్నట్టు. ఒకవేళ ఏశావు అని చెప్తే ఇంకా పాపంలో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈసారి ఏం చెప్పాడంటే నిజం చెప్పాడు, నా పేరు యాకోబు అయ్యా, నేను యాకోబుని, నేను మోసగాడిని, నా అన్నను నా తండ్రిని మోసం చేశాను. మనుషులు ఏ విధంలో అదే పండుగను నేను మోసం చేస్తే నన్ను మోసం చేసేవాడు ఎక్కువ ఉన్నాడు కదా. తెలుగులో సామెత కదా, తల్లిదండ్రుల వాడప్పుడైతే తాడిని వాడప్పుడు అని ఒక సామెత ఉంది దాంట్లో. కాబట్టి ఇతనే మోసగాడు, ఇంకా అతను పద్ధతిలో మోసపోయాయ్యా, పాపం చేసి నన్ను క్షమించు, నేను మోసపోయాను అని తన పాపాలన్నీ కూడా ఆయన పేరు చదువుకోవాలి. అర్థం ఏంటంటే ఇంత కర్తవ్యం ఆయన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. 20 సంవత్సరాల్లో తను చేసిన పాపాలు, తన పతనాలు, తన ఓటములు, ఎక్కడెక్కడ దేవుడికి నమ్మకంగా జీవించలేకపోయాడు, అవన్నిటి విషయమే పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుడు అతన్ని దీవించడం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవుడి చేతుల మీద కొట్టబడాలి. ఒక వ్యక్తి దీవించబడాలంటే మరి ఏమనుకున్నామన్నా
మీరు నన్ను ఆశీర్వదించలే కానీ పట్టుదలతో కరుణించడానికి ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి దీవించవాలంటే తన పాపాలన్నీ కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఈ 3 చేస్తే తప్ప అది నిజమైన దేవుడు కాదు. నీ జీవితంలో నా జీవితంలో కూడా నిజమైన ఆశీర్వాదం కావాలంటే యాకోబు ఏమి చేసేదో అవి మనం చేయాలి. మనం విరగొట్టబడాలి. అలా విరగొడితే ఇప్పటిదాకా కుంటుకుంటూ నడిచాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. అతిశయం పోయింది, గర్వం పోయింది, నేను అనేది పోయింది. ఇప్పుడు దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. కట్టబడుకుని రావడం మొదలుపెట్టాడు. సపోర్ట్ అవసరమైంది. రెండవది అంటే 3 అతను చేసిన కాబట్టి దీవించబడ్డాడు. ఒక రాత్రి చేసిన ప్రార్థన 1 గంట కాదు, 1 నిమిషం కాదు, ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎలా వారు వరకు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ తర్వాత దేవుడు అన్నాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఎన్నో వచ్చిన ఇశ్రాయేలు మాట ఇక్కడ ఉంది 27. ఆయన నీ పేరేమని అడిగారు, యాకోబు అని చెప్పి 28. అప్పుడు ఆయన దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తున్నాడు. ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పి. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు, యాకోబు అంటే మోసగాడు. చూడండి, మీకు తెలుసా ఇశ్రాయేల్ దేశంలో ఇప్పటి కూడా అప్పటి నుంచి ఇప్పటి కూడా ఇశ్రాయేల్ దేశంలో 18 ఏళ్ళు కనుక పిల్లలు ఎవరైతే వయసు నిండుతుందో అప్పులు కానీ ఓపికలు కానీ వారి యుద్ధానికి వెళ్ళాలి, మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలి. అది తప్పదు. ప్రతి ఒక్కరు కూడా ఈయనతో ప్రధానమంత్రి కుమారుడైనా ఈ మధ్యలో పేపర్లు వచ్చారు, బెంజమిన్ నెతన్యాహు ఆయన కుమారుడు యుద్ధానికి వెళ్తున్నాడని చెప్పాడు. కాబట్టి పోరాడే వాళ్ళు ఇశ్రాయేలు ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న 10 దేశాలు, 40 దేశాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా చిన్న దేశం, మన భారతదేశంలో 10వ కూడా ఉండదు. అంత చిన్న దేశం ఏది ఇజ్రాయెల్ దేశం. అలాంటి చిన్న దేశం ప్రపంచ దేశాన్ని కనగడమనిపిస్తుంది. ఏమీ భయపడదు. ఎందుకంటే వాళ్ళు పోరాడేవాళ్ళు చిన్నతనం నుంచే తమ దేశం ప్రతి నరనరాల్లో వాళ్ళకి జీవించకపోతుంది. దేశం కోసం ప్రాణం పెట్టడానికి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళలేదు. 70 నోబెల్ బహుమతులు ఇప్పుడు గెలిచారు వాళ్ళు. ఇంత భారతదేశం కూడా 10 కూడా గెలిచిందో తెలియలేదు. నోబెల్ బహుమతులు ఎన్ని గెలిచాయో తెలుసా? కాబట్టి మీరు తర్వాత గూగుల్ చేస్తే పెట్టండి. ఇండియా ఎన్ని గెలిచింది నోబెల్ ప్రైజ్ ఇప్పుడు దాకా, ఇజ్రాయెల్ ఎన్ని గెలిచింది కొట్టండి. 70+ ఉన్నాయి. చూసారు, ప్రపంచంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేదు. సర్ ఐజాక్ న్యూటన్ ఆ సాఫ్ట్వేర్ సిద్ధాంతం ఈజిబుల్ లెన్సెస్లో కనిపెట్టింది ఆయన యూటుడే. ఎంతో మంది యూటుడు గొప్ప వాళ్ళు ప్రపంచంలో గొప్ప వాళ్ళని కనిపెట్టారు. వాళ్ళు పోరాడేవాళ్ళు, వాళ్ళు గివప్ చేసేవాళ్ళు కాదు, విడిచిపెట్టేవాళ్ళు కాదు, ఓడిపోయేవాళ్ళు కాదు, ఇది నాతో కాదు అనుకునేవాళ్ళు కాదు. దేవుడు వాళ్ళు ఆ విధంగా దీవించాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆయన పేరు యాకోబు ఇశ్రాయేలు అయింది. ఈ ఒక రాత్రి ప్రార్థన ఇశ్రాయేలు చరిత్రను మార్చింది. ఆ తర్వాత యాకోబు ఇశ్రాయేలు గోత్రాలు 12 మంది. ఆ 12 మంది గోత్రాలు యూదా గోత్రం ద్వారా దావీదు వంశం ద్వారా యేసుక్రీస్తు ద్వారా లోకమంతా జయించబడింది. చూసారా, ఒక్క రాత్రి ప్రార్థన ఎంటర్ హిస్టరీ టర్నింగ్ పాయింట్ అంటున్నా. కొన్ని మన జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. హిస్టరీకి బైబిల్ చరిత్రలో టర్నింగ్ పాయింట్, చరిత్ర గతిని మార్చిన సంఘటన ఏంటంటే ఏది మరి యాకోబు చేసిన ప్రార్థన. ఒక రాత్రి ప్రార్థన, ఒక రాత్రి ప్రార్థన చేయకపోతే యాకోబుగా ఉండేవాడేమో, ఇశ్రాయేలుగా మార్చబడకపోయేవాడు, 12 గోత్రాలు దీవించబడకపోతే యూదా ద్వారా దావీదు రాకపోయేవాడేమో. చూడండి ఎంత గొప్ప అద్భుతం. యాకోబు ఇశ్రాయేలు అయింది. ఇశ్రాయేలు దేశం మన కళ్ళ ముందు ఇప్పటికీ ఉంది, దీవించబడుతూనే ఉంది. ఒక రాత్రి ప్రార్థన చరిత్ర గతిని మార్చింది. రెండవ ప్రార్థన సమయం తప్పుకున్నాను. మొదటి సమయాలు 15వ అధ్యాయం. మొదటి సమయాలు 15వ అధ్యాయం 10 నేను చదువుతాను. 10 నుంచి మొదటి సమయాలు 15. అప్పుడు యెహోవా సమయంలో ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, సౌలు నా మనసునిప్పక వెనక తీసి నా ఆజ్ఞను కైకొనకపోయి కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమయంలో కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎవరైనా సమయంలో చూసారా జరిగిన సంగతి ఏంటంటే ఈయన 2 సార్లు తప్పిపోయాడు. ఎవరి సమయాలు 13వ అధ్యాయంలో ఆయన తప్పిపోయాడు. చూద్దాం
సందర్భాలు మీరు జ్ఞాపకం చేసిన మొదటి సమయం 9వ అధ్యాయం 8వ వచనం. సమయంలో చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమయంలో విరామం రాకపోతే జనులు తన యుద్ధంలో చెదిరిపోవడం చూసి దహన బలులను సమాధాన బలులను నా యొక్క తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయంలో వచ్చిన సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనం చేయడానికి బయలుదేరగా సమయంలో అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జన్మనాయకులను చెదిరిపోతే నిర్ణయ కాలంలో నీవు రాకపోతే ఫిలిస్తీన్లు నిర్మషులు కూడి ఉండేదని చూసి ఇంకా నువ్వు యెహోవాను శాంతపరచక ముందే ఫిలిస్తీన్లు వద్దకు వచ్చి నా మీద పడదనుకొని నా అంతా నేను సాహసించి దహన బలి అర్పించింది అనేను. అందుకు సమయంలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆత్మను కైకొనక నీవు అవివేక పనిచేస్తుంది. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచక యెహోవా తలచును, అయితే నీ రాజ్యము నిలవదు అయిపోయింది. కాబట్టి ఇతను చేసిన పని ఏంటంటే దహన బలి యాజకులు అర్పించాలి. ఆ కాలంలో ఆ రాజులు అర్పించడానికి లేదు, దహన బలి అర్పించాడు. ఆయన కోసం ఆగాడు. ఈయన అర్పించిన మరుక్షణం ఆయన వచ్చాడు. చూడండి, కొన్నిసార్లు ఎవరు చేసే పనులు మనం చేయాలి. ఈరోజు కూడా అట్లా జరుగుతుంది. సేవకులు చేసే పనులు విశ్వాసం చేస్తున్నారు, విశ్వాసం చేసే పనులు సేవకులు చేస్తున్నారు. చూడండి ఎంత విచారం. కాబట్టి నీకు దేవుడు నేను ఏ స్థానంలో పెట్టాడో అదే స్థానంలో ఉండాలి, అవే చేయాలి. డోంట్ ఎగ్జాగరేట్ యువర్ సెల్ఫ్ కదా, అదంతా నేను హెచ్చించుకోవద్దు. దేవా నా స్థానం ఏంటి మందిరంలో, నేను ఏం చేయాలి? సేవలు తిరుగుబాటు చేయదు. సేవలు అంటే నేను గొప్పవాడిని అనుకోవచ్చు, సేవలు అంటే వాక్యం ఎవరు తెలుసుకోవచ్చు, సేవలు అంటే లోకజ్ఞానం అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి సమయాన్ని చేయాల్సిన పని సౌలు చేశాడు. అప్పుడు అది రాజ్యం పోయింది, మొట్టమొదటి రాజ్యమే పోయింది. మీకు తెలుసా, బెన్యామీను గోత్రమే పోయింది. అంటే బెన్యామీన్ లైన్ దేవుడు ఏర్పరుచుకున్నాడు, ఆ లైన్ పోయి అది ఎవరికి అప్పగిందండి? యూదా గోత్రం కాదు. ఆ తర్వాత యూదా వంశస్థులు, దావీదు వంశం కాబట్టి ఆ 50 యూదులు యూదా వంశం చెందినవాడు. ఈయనేమో బెన్యామీన్. ఈయన రాజ్యం పోతే పోయింది, ఈయన సంతానం కూడా కాకుండా పోయింది. ఇది మొదటిసారి. ఇప్పుడు మొదటిసారి అయిపోయింది. ఇప్పుడు రెండోసారి ఏమైందో కూడా చూద్దాం. మొదటి సమయాలు 15వ అధ్యాయం. మొదటి సమయాలు 15వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులోనే వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేస్తే కనుక అమాలేకులతో కూడా నేను నన్ను నాశనం చేయకున్నట్లు మీరు వాటిలో బయలుదేరకూడని. ఇదంతా కాదు. 7వ వచనం. తర్వాత సౌలు అమాలేకుల హవిలాను ఐగుప్తు దేశం ఆడుకున్న శూరు వరకు తరిమి హతం చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసింది. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలో ఎడ్లలో క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పుష్పమిటి నిర్మూలము చేసింది. చూసారా, సగం ఆఫ్ ఒబీడియన్స్. నేను విధేయత చూపించలేదా? నేను విధేయత చూపించాను. ఏ విధేయత చూపించాడు? భూమి మీద అమాలేకులు లేకుండా గుర్తిగా నాశనం చేయాలని దేవుడు చెప్పాడు. మీరు అడగచ్చు, దేవుడు ఎక్కడికి కోపం అమాలేకుల మీద అంటే తన ప్రజలైన ఇశ్రాయేలును అడిగించారు. వాళ్ళు దేవుడు అబ్రహాము వాగ్దానం ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. అది కాబట్టి ఎందుకు వాళ్ళు శపించబడిన జనం ఇశ్రాయేలు ప్రజలు శపించారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు శపించాలని ప్రయత్నం చేశారు. మీరు అమాలేకుల రాజు, ఆయన పేరు ఏం పేరు? గాడిద మాట్లాడిన పేరు బిలాముతో ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి ప్రయత్నం చేశారు. కానీ శపించలేదు. కాబట్టి అనేక సందర్భాల్లో అమాలేకులు ఇశ్రాయేలుని దాడి చేశారు. ఇశ్రాయేలు నిర్గమలో వారిని అడ్డుకున్నారు. కాబట్టి నేను శపించిన వారిని శపించదు. దేవుడు అమాలేకుల మీద కోపపడ్డాడు. అది నిర్మకాండం 17వ అధ్యాయంలో యెహోషువ యుద్ధం చేసి వారిని జయించాడు. కొండ మీద మోషే ప్రార్థన, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. కనుక ఇప్పుడు సంపూర్ణంగా వారిని నాశనం చేయాలని వాక్యం ఉంటే ఇది ఏం చేసిందంటే మరి రాజు పట్టుకొని వచ్చి రాజు చెప్పాలి. మంచి విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని గొర్రెలు, ఏం గొర్రెలు? క్రొవ్విన గొర్రెలే ఉంచుతున్నాడట. ఆ క్రొవ్విన గొర్రెలు దేనికంటే యెహోవా దేవుడికి బళ్ళు అర్పిస్తారట. శపితమైన గొర్రెలవి, శపితమైన అమాలేకుల గొర్రెలను మరి నిజమైన దేవుడికి అర్పించడం అనేది ఎంత బుద్ధిహీనమైన పనేది. కాబట్టి రెండవసారి
అతను చేసిన అమాయకులను చంపకుండా తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవుడు ఎంత కోపడ్డాడు. అప్పుడు దేవుడు ఈ సంగతి సమయంలో చెప్తాడు. సమయంలో చూడు, మొదటిసారి పోయింది, అతను తప్పు చేశాడు. రెండవసారి కూడా అతను సరి చేసుకోలేదు, అదే తప్పు చేశాడు. అప్పుడు సమయం ఏం చేస్తుంటే ఇక రాత్రంతా దుఃఖపడుతుంది, నీరు కలుస్తుంది, ప్రార్థన చేశాడు. ఒక రాత్రి ప్రార్థన ఎవరు ప్రార్థన చేశాడో మనం తెలియదు. ఎంత దుఃఖించాడు. 16వ అధ్యాయం మొదటి వచనం, మొదటి సమూయేలు 16:1. అందులో యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖించవు. బా, ఎంతకాలం దుఃఖిస్తావా ఓ సమూయేలు, సౌలు నేను విసర్జించాను, నీకు తెలుసు కదా, వదిలేయి, నువ్వు బాధపడకు, నువ్వు దుఃఖించకు. అప్పుడు ఈ సౌలు వెళ్ళకన్నా ముందు సౌలు ఏం చేశాడు, ఈ సమూయేలు ఏం చేశాడంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను చదువుతాను, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం. తర్వాత అతను సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవాలో నీకు ఆశీర్వాదం కలుగుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నానుగా. ఏం చెప్పాడైనా యెహోవా ఆజ్ఞను నెరవేర్చాడట. ఎంత అబద్ధమిది. 14 సమయంలో అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎక్కడి వెళ్ళి అడిగాను. అందుకు సౌలు అమాలేకుని యొక్క జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు గొర్రెలు అర్పించుటకు జనుల గొర్రెలు అన్నింటిలో ఎడ్లలో మంచి వాటిని ఉండనించి మిగిలిన వాటిని మేము నిర్మూలన చేస్తామనగా 16 సమూయేలు నీవు మాట్లాడడం లేదు, యెహోవా నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతులు వినుమని సౌలుతో అనగా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న మాటలు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాటలు 20 సంగతి అంతా చాలా ఉంది. 26 అందుకు సమూయేలు నీతో కూడా మేము తిరిగి రాను, నీవు యెహోవాను విసర్జించు కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాలని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా. చూసారా, కూర్చొని వాక్యం చెప్పడం లేచిపోకండి, తర్వాత మాట్లాడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు చెప్పాడు, అయిపోయింది ఆయన పని. రెండవసారి కూడా దేవుడు విసర్జించాడు. ఏ అమాయకుడిని బ్రతకనిచ్చాడో ఒక దినాన రెండవసారి మొదలొచ్చాడు, అదే అమాయకుడు ఆయన అంటాడు. ఆయన ఖడ్గం మీద పడి మరి చచ్చిపోయాడు. ఎవరు చంపారు అతన్ని? ఖడ్గంతో పొడిచింది ఎవరినదండి? ఎవరతను? అమాలేకుడు. నువ్వు అమాలేకుడు చంపితే నువ్వు అమాలేకుడు చంపబడకపోయి. చూడండి, ఇక్కడ రాయనమాట, భూమి మీద ఉన్న మీ అమలులను అనగా జారత్వము, అపవిత్రత, కామాతులత, దురాశ, విగ్రహాల ధనాపేక్ష చంపివేయి. అవి చంపివేయకపోతే మనల్ని చంపివేస్తాయి. రాత్రి కూడా బాబు మన ఇంట్లోకి వచ్చింది, చాలా పడుకున్నావు, చాలా అందంగా ఉన్నావు, పడుకో అంటామా? దాన్ని ఏం చేస్తారంటే చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు? అది దాన్ని మనం చంపకపోతే అదేం చేస్తుంది? మళ్ళీ చంపుతుంది కదా. అర్థమైందా? ఈ కొన్ని పాపాలు వాటిని మనం చంపకపోతే ఆ పాపాలు మనం చంపివేస్తాయి. ఏ అమాలేకుడిని చంపకుండా విడిచిపెట్టాడు ఒక రోజుగా, అదే అమాలేకుడు వంశోత్సవం ద్వారా చంపబడ్డాడు. చివరికి అక్కడేమో రాజ్యం అయింది, ఇక్కడేమో ప్రాణం అయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు నా రాత్రంతా ప్రార్థన చేశాను. మొదటి సమయంలో 15వ అధ్యాయం, ఇక్కడ ఉన్నమాట 15వ అధ్యాయం, రాత్రంతా ప్రార్థించాను. 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనకలేసి నా ఆత్మను దయకలేకపోయింది, అతని రాజుగా నిర్ణయించాను, నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమయంలో కోపావేశమై రాత్రి అంతా ఆయన వాక్కు మొదలుపెట్టాను. ఒక రాత్రంతా సమయం చేసిన ప్రార్థన ఇశ్రాయేలు జాతిని మార్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇతని ప్రార్థన విన్నాడు, ఆలోచించాడు. ఈ యొక్క బెన్యామీను గోత్రం చెందిన సౌలుని కొట్టివేసి దావీదు వంశంలో, యూదా వంశంలో, జుదా గోత్రం నుంచి దావీదును దేవుడు కోరుకున్నాడు. ఒక రాత్రి ప్రార్థన మరి చరిత్రను మార్చింది. దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఒకటి దావీదు కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వకపోతే బాలుడైన దావీదు 40 రోజులు 40 రాత్రి వరకు సవాలు ఇస్తాడు ఫిలిష్తీయుల గొలియాతు. మీరు ధైర్యం ఉన్నవాడు రండి, నన్ను జయించండి, నేను ఒక్కనే వస్తున్నా, మీరు ఒక్కడు రండి. ఏ సైన్యం కూడా వెళ్ళట్లేదు. ఆఖరికి సౌలు కూడా భయపడ్డాడు. బాలుడైన దావీదు వెళ్ళి వారిని చంపివేశాడు, ఖడ్గంతో తల నరికి వేశాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఎంత మేలు చేశాడు. కాబట్టి దేవుడు దావీదును ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కారణం ఏంటంటే సమూయేలు చేసిన
ప్రార్థన వల్ల ఒకవేళ సమయం రాత్రి ప్రార్థన ఫలించింది. దేవా నువ్వు విసర్జిస్తానున్నావు, మరి ఏంటి, వాట్ నెక్స్ట్? మా దేశాన్ని మా ప్రజలు ఏమైపోతారు, మా గతి ఏంటి అని రాత్రంతా దుఃఖపడి ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఫలించింది. ఒక రాత్రి ప్రార్థన వల్ల దేవుడు దావీదుని నేర్పించుకుని చూడండి 16వ వచనం మొదటి వచనం. అంత యెహోవా సమూయేలుతో అవసరించాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌండ్ల గురించి నీ వెంటకాలం దుఃఖింతుడు, నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేముడైన యెష్షయితో నేను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించదును. అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది, సమయం చేసిన రాత్రంతా దుఃఖంతో కన్నీటితో వేదన చేసిన ప్రార్థన ఆలకించబడింది. చరిత్ర గతి మారింది. ఒక రాత్రి ప్రార్థన యాకోబు మోసగాడైన వాడు ఇశ్రాయేలుగా మార్చబడితే, ఒక రాత్రి సమయం చేసిన ప్రార్థన మరి ఇశ్రాయేలు జాతి మారింది. దిక్కు లేకుండా బెన్యామీను సౌలు కనుక రాజు తీసుకువేస్తే దాని తర్వాత పరిస్థితి ఏమిటి? దేవుడు చెప్పాడు, ఏమి పర్వాలేదు, నీ ప్రార్థనకి జవాబు ఇచ్చాను, అతనికి బదులు ఇంకొక రాజు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు, బెత్లెహేము వెళ్ళు. యెష్షయి కుమారుడు ఉన్నాడు, అతని అభిషేకించాడు. మీకు తెలుసు దావీదు ఎంత గొప్పవాడు, దావీదు ఏం చేశాడు. దావీదు కుమారుడు యేసుప్రభువు అనిపించుకోవాలని ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడు నన్ను ఖండించండి, యేసుప్రభువుకి ఎంత ఇష్టమో. చరిత్ర గతిని మార్చిన రెండవ ప్రార్థన. మూడవది చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయడంతో రాత్రి గడిపాడు. యేసుప్రభువు దేవుని కుమారుడు, ఆయన ఒక రాత్రంతా ప్రార్థించారు. అలా ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాడో మనకు తెలియదు. ఆ కొండల మీద, బలివల కొండల మీద ప్రార్థన చేశాడు. ఎన్ని రాత్రులు నిద్రాహారాలు అన్నాడు. ఉదయకాలంలో పెద్దల వెళ్ళే ప్రార్థన చేశాడు, సాయంకాలంలో ప్రార్థన చేశాడు, అరణ్యంలో ప్రార్థన చేశాడు, తోటల్లో ప్రార్థన చేశాడు. యేసుప్రభువు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఆయన ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన. ఏమిటి ఆయన చేసిన ప్రార్థన? చరిత్ర గతిని మార్చే ప్రార్థన. ఆ ప్రార్థన అది మామూలు విషయం కాదు. అప్పటికి యేసుప్రభువు శిష్యులు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఆయన 12 మంది కావాలి. భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు. భూలోకాన్ని తలకిందులు చేయడానికి యేసుప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఆయన 12 మంది శిష్యులు కావాలి. ఆ 12 మందికి కావాలంటే ప్రార్థన చేయకుండా కూడా ఆయన దగ్గర చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. యేసుప్రభువు కన్నా యేసుప్రభువు అలా చేయలేదు. తండ్రి చిత్తాన్ని కనిపించాడు. దేవా, నేను ఈ కొంతకాలమే 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటాను, నీకు అవసరం తెలుసు. 3.5 సంవత్సరాల తర్వాత తండ్రికి ఎదురు నేను వస్తాను. నా తరువాత నాకు 12 మంది ఈ సువార్తను తీసుకెళ్ళడానికి, లోకమంతట్లో ప్రకటించడానికి, ఇది యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతుల వరకు వారు నాకు సాక్షిగా ఉండడానికి ఒక్క 12 మంది నాకు కావాలి. నాకు అనుగ్రహించని ప్రార్థన చేశాడు. ఆ 12 మంది కొరకు 12 గంటలు రాత్రి సాయంత్రం 6 నుంచి 6 వరకు ఆయన ప్రార్థన చేయవచ్చు. టర్నింగ్ పాయింట్. మనం ఏం చేస్తామంటే నిర్ణయాలు తీసుకునే ముందు హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటాం. హడావుడిగా నిర్ణయాలు తీసుకొని ప్రార్థన చేయకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, ఇది వాక్యానుసారం కాదా తెలుసుకోకుండా, కెరీర్లో కానీ ఇంకా అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో మనం తప్పడం వేస్తాం. నిర్ణయాలు తీసుకుని తొందరపాటు నిర్ణయాల వల్ల తర్వాత బాధపడతాం. వివాహంలో కానీ, కెరీర్ పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎంతో నష్టపోయిన మాట రాస్తాం. ఎందుకు అలా జరిగింది? తొందరపాటు నిర్ణయాలు. యేసుప్రభువు అలా చేయలేదు. ప్రతి నిర్ణయం చిన్న పని, భక్సింగ్ గారు చిన్న పని చేసిన, ప్రభా నాకు టూత్ పేస్ట్ కావాలి, నాకు ఇస్తావా, నాకు ఈ ప్రభా. ఆయన వచ్చి ఎవరైనా మనకున్న సమాచారంలో వెళ్ళి స్టూడెంట్ వెళ్ళి ఒక టూత్ పేస్ట్ తీసుకురామని చెప్పొచ్చు ఆయన. కానీ ఆయన చెప్పడం భక్సింగ్ గారు ఏం చేశారు? ప్రభా తెల్లవారు నాకు టూత్ పేస్ట్ లేదు, నాకు టూత్ పేస్ట్ కావాలి, ప్రార్థన చేశారు. కాబట్టి యేసుప్రభువు ఒక రాత్రంతా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా మరి ఆయన ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చాడు. పిల్లలతో ఏం జరిగింది? లూకా సువార్త 6వ అధ్యాయం 12. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయడానికి రాత్రి గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మంది ఏర్పరిచి
వారికి అపోస్తులని పేరు పెట్టారు. ఈ 12 మంది ప్రపంచాన్ని మార్చారు. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత నేటి వరకు ఆ 12 మంది వారిని చూడండి. ముందు యేసు ప్రభువారు ఒక్కరు అంటే సెటిల్ పాయింట్ అయినా ఈ నవగ్రహాల నుంచి మీకు తెలుసు సోషల్ ఉంటాయి కదా, ముందు మధ్యలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడి చుట్టూ పెద్ద పెద్ద గీస్తారు కదా. ముందు ఆయన ఒక్కడే సెంట్రల్ పాయింట్. ఆయన తర్వాత ఆయనకు సమీపంగా 3 శిష్యులు. ఎవరాలు? పేతురు, యాకోబు, యోహాను. అది చిన్న సర్కిల్, అది 3. ఆ తర్వాత 12 మంది. సర్కిల్ పెరిగింది 12 మంది. ఆ తర్వాత ఇంకా సర్కిల్ పెరిగింది. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? ఆ తర్వాత 12 తర్వాత 70 మంది. 70 మంది. ఇంకా తర్వాత సర్కిల్ పెరిగింది. ఎంతమంది? 120 మంది. 120 మంది మేడ గదిలో ప్రార్థన చేశారు. 120 మంది. తర్వాత సర్కిల్ పెరిగింది. ఎంతమంది? 500 మంది యేసు ప్రభువుని చూశారు. ఇంకా సర్కిల్ పెరిగింది. ఎంతమంది? 3000 మంది. అపోస్తలుల అధ్యాయం సర్కిల్ పెరిగింది. ఎంతమంది? 4వ అధ్యాయంలో 5000 మంది. ఈనాడు ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మంది పరలోకానికి వెళ్ళారు అపోస్తలులు చేసిన పరిచర్య ద్వారా. నేటికి ఆ అపోస్తలుల బోధ మీద మనం నిలబడ్డాము. అపోస్తలుల ద్వారా మనం దీవించబడ్డాము. చూసారా? వాళ్ళన్నారు భూలోకాన్ని తలకింపు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారు అయ్యా. కాబట్టి ఒక రాత్రి ప్రార్థన, యేసు ప్రభు చేసిన రాత్రంతా ప్రార్థన ప్రపంచ గతిని మార్చి కొన్ని లక్షల కోట్ల మంది పరలోకానికి వెళ్ళడానికి కారణమైంది. మత్తయి సువార్త రాశాడు, యోహాను సువార్త రాశాడు, మార్కు రాశాడు, పత్రికలు రాశాడు, పేతురు పత్రిక రాశాడు. కాబట్టి వాళ్ళు చేసిన పరిచర్య నేటిగా నిలిచింది. 3 సందర్భాల్లో 3 రాత్రులు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన మరి ఆయన ఇశ్రాయేలు జాతిని నిలబెట్టింది. ఇశ్రాయేలు 12 గోత్రాలు దీవించబడ్డారు. ఆశీర్వాదం నేటికి ఉంది. సమూయేలు చేసిన ప్రార్థన, రాత్రంతా చేసిన ప్రార్థన, ఆ ఇశ్రాయేలు దేశానికి మరొక రాజును దేవుడు అందివ్వడానికి, అది కూడా ఒక గొప్ప రాజు, చరిత్రలో మరొక రాజు, మహారాజు దావీదు. అటువంటి రాజును అందించింది. యేసు ప్రభువు చేసిన రాత్రంతా ప్రార్థనలో ప్రపంచాన్ని తలకింపులు చేసిన మరి 12 మంది అపోస్తలులు ఆయనకు అనుగ్రహించబడ్డారు. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలు, మనం రాత్రి చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. అదిగా అదొక ప్రార్థన విన్న దేవుడు, అదేవిధంగా యేసు ప్రభువు వారి ప్రార్థన విన్న దేవుడు, సమూయేలు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడం, మన సమస్య వింటాడు, మన పరిస్థితి వింటాడు. మనం కూడా మన హృదయాల దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాం. ప్రభువా, నా జీవితాన్ని టర్నింగ్ చేయండి, మార్చివేయండి. ఏ పాపంలో పత్రమై ఓడిపోయాను, ఇక్కడి నుంచి నేను విజయశాలిగా ఉంటాను. పడిపోయిన నేను తిరిగి లేస్తాను. ప్రభా, నా కుటుంబంలో పరిస్థితి ధైర్యంగా ఉంది. ప్రభా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో, నా సామాజిక జీవితంలో, సంఘంలో పరిస్థితి వాళ్ళు నాయన మమ్మల్ని సరిదిద్దు, మమ్మల్ని గొప్పవాడిగా చేయి. ప్రభా, మా జీవితాలు, మా సుఖాలు, మా కుటుంబాలు నన్ను మార్చిపోయి ప్రభా, దేవుడు మార్చుతాడు. నీ గతి మారిపోతుంది, చరిత్ర మారిపోతుంది, కొత్త వ్యక్తిగా మార్చుకుంటావు. దేవుడి వాక్యం దీవించుకుంటాడు.